వెల్కమ్ టు అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం జనంతో మమేకమవుతున్న కంది శ్రీనివాసరెడ్డి. అభిమానులు ప్రజల రాకతో సందడిగా మారుతున్న ప్రజాసేవా భవన్. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా కొమరం భీం జయంతి. విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఐకరెడ్డి నివాళి. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం. ఆయుధాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన. రిమ్స్ ఓపీ బ్లాక్ ఎదుట బైఠాయించి కార్మికుల నిరసన. కొత్త పింఛన్ జాబితాలో పలువురి పేర్లు గల్లంతు. అనర్హులకు మంజూరు చేయడంపై మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నిత్యం జనంతో మమేకమవుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో నెలకొల్పిన ప్రజాసేవా భవన్ లో అందుబాటులో ఉంటూ అక్కడకు వస్తున్న వారితో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన కార్యాలయంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం వందలాది మంది తరలి రావడంతో ప్రజాసేవా భవన్ సందడిగా మారుతోంది. అటు నిత్యాన్నదాన కార్యక్రమం సైతం నిరాటంకంగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం ఆధ్వర్యంలో విప్లవ వీరుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక చైన్ గేట్ ప్రాంతంలో గల కొమరం భీం విగ్రహానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన వీరుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు, ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. కొమరం భీం గారి యొక్క పోరాటం ఫలితంగా ఆదివాసీ బిడ్డలకు జల్ జంగల్ జమీన్ ఈ మూడు విషయము ఆయన పోరాటం చేయగలిగింది. నీళ్లు, జమీన్ అంటే భూమి, జంగల్ అంటే అడవి. జల్ జమీన్ జంగల్ మూడు నినాదాలతో ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జోడేఘాట్లో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 25 కోట్ల రూపాయలతోని వారి స్టాచ్యూ మ్యూజియం ఏర్పాటు చేసి గోండు బిడ్డలకు వారు చేసినటువంటి యొక్క మరి వారు ఏ విధంగా పోరాటం చేసినో, ఏ విధంగా అమర మరణం పొందిండో అదంతా కూడా అక్కడ చూపించడం జరిగింది. ఉన్నాం సార్. మరి ఈరోజు కొమరం భీం గారి యొక్క పోరాటం ఫలితంగా ఆదివాసీ బిడ్డలకు జల్ జంగల్ జమీన్. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బలన్పూర్ గ్రామంలో దండారి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కలెక్టర్ కు బొట్టు పెట్టి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ పెద్దలతో కలిసి కలెక్టర్ పూజలు చేశారు. మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. ఆ తర్వాత 10,000 రూపాయల చెక్కును కుల పెద్దలకు అందజేశారు. దండారి ఉత్సవాలకు వచ్చేటువంటి మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి
చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాము. తర్వాత చాలా మంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5000 మెంబర్స్ కూడా అప్పుడు ఆనరబుల్ సీఎం గారి ఫంక్షన్ లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని సౌకర్యాలు కూడా దానికోసం కూడా అరేంజ్ చేశాము. సో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కోవిడ్ తర్వాత చాలా ఫంక్షన్లు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మనం ఫార్వర్డ్ ఫ్యూచర్ లో కూడా మీ అందరితో కలిసి ఇంకా మన చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉందో, తర్వాత మన ఫెస్టివల్స్ ఉందో అవి అన్ని కలిసి చేద్దామని. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లాలోని 133 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల ఆయుధాలపై పిల్లలకు ప్రాథమిక అవగాహన కల్పించారు. సాయుధ పోలీసు దళంలో బాంబు స్క్వాడ్ బృందం వీఐపీ సందర్శన, రోడ్డుపై ఇరువైపులా వీఐపీ ప్రయాణించే దారి, రోడ్డుపై కల్వర్టులు, హెలికాప్టర్ నిలుపు ప్రదేశం లాంటి ప్రదేశాల్లో చేపట్టే చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉమేందర్, పట్టణ సీఐలు సురేందర్, శ్రీధర్, మల్లేష్, జె కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా చేతిలో ఉంది, దీంట్లో 14 ఉంది. ఇది అవసరమైనప్పుడు లైట్ రెడ్ అయితే మనము యుద్ధ భూమి డిస్పోజల్ స్క్వాడ్ వాళ్ళు బాంబులు కానీ, ల్యాండ్ మైన్స్ కానీ, వెపన్స్ కానీ దాచిపెట్టి ఉన్నదనుకో, ది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్స్ రిమోట్ కంట్రోల్తో ఆఫర్ వచ్చినప్పుడే ఆస్కారం ఉంటుంది మనకు. దానికోసం మనం ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు చల్లున్నా కానీ వాటిని కూడా కలిగి ఇప్పుడు 7 years అవుతుంది సార్. రాజా నమస్తే. ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. దాదాపు 105 స్కూల్స్ నుంచి కూడా లింక్ తీసుకొని ఇక్కడ మన పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివిధ విభాగాల గురించి పూర్తిగా పిల్లలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి. చాలామందికి పాత రోజుల్లో పోలీస్ అంటే భయం ఉంటుంది. భయం లేకుండా ఓన్లీ ఫ్రెండ్లీగా, ఓన్లీ నేరస్తులకే భయం ఉండాలా, మామూలు సామాన్య పౌరులకు భయం ఉండొద్దు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఎట్లా ఏ విభాగం ఎట్లా పనిచేసిందో దాన్ని మీకు ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్స్ గురించి, దాని తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి, దాని తర్వాత బాంబు డిస్పోజల్స్ గురించి, దాని తర్వాత డాగ్ స్క్వాడ్ ఎట్లా పనిచేసింది కావాలని అడిగితే వాళ్ళ పిల్లలు అడిగినందువల్ల ఆ డాగ్ స్క్వాడ్ గురించి కూడా వివరణం వాళ్ళకి. తెలంగాణలో ప్రముఖ పులుల అభయారణ్యం కవ్వాల్కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి దశలో 2 గ్రామాల తరలింపు మొదలైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో మైసంపేట్, రాంపూర్ పునరావాస గ్రామ ప్రజలకు చెక్కులు, పరిహార ప్యాకేజీని అందించారు. ఇక నిర్మల్ జిల్లాలో గ్రామాల తరలింపు ప్రక్రియకు సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఇక్కడ నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఏవైతే టైగర్ జోన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎన్నాళ్లుగానో ఉన్నటువంటి ఒక ప్రతిపాదన అంటే దాదాపుగా ఒక 6 ఏళ్లుగా ఈ యొక్క ప్రతిపాదన కొనసాగుతోంది. ఏవైతే అభయారణ్యంలో ఉన్నటువంటి ఒక వాటిని సంరక్షించాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి అన్నటువంటి ఒక ప్రక్రియ గత 6 ఏళ్లుగా కొనసాగుతోంది. మొట్టమొదటిగా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ వీళ్ళని ఫస్ట్ అంటే పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళని తరలించడం మొదలుపెట్టారు. అయితే ఇది నిన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత అటవీ రేంజ్ అధికారి శాంతకుమారి, తర్వాత లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి ఒక ఎవరైతే పునరావాస కింద ఉన్నటువంటి 142 మంది ఉన్నారో 142 మంది నిర్వాసితులకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక ప్రకటించారు. ఏవైతే 21,40,00,000 ప్యాకేజీని ఆ కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ భూమి కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి 2 ఎకరాల 30 గుంటల భూమితో పాటు ఇల్లు వసతిని ఏర్పాటు చేశారు. అలాగే ఇల్లొద్దు మాకు ప్యాకేజీ కావాలి అనేటటువంటి ఒక 94 మందికి ఏమిటంటే
15 లక్షల చొప్పున ప్యాకేజీని వాళ్ళు అందిస్తున్నారు. అయితే 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం ఈ కవ్వాల్ టైగర్ జోన్లో ఉన్నటువంటి ఒక గ్రామాలని పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 39 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ 39 గ్రామాలని కూడా దశల వారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 మైసంపేట తర్వాత రాంపూర్, ఈ కడెం మండలంలోని మైసంపేట రాంపూర్ గ్రామాల్ని, ఈ 2 గ్రామాల్ని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ఉన్నటువంటి ఒక పునరావాస ప్యాకేజీలు తర్వాత తదితర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పారు. అయితే కానీ కొంతమంది మాత్రం ఆ గ్రామస్తులు చాలా ఆవేదన వెలగక్కారు. అంటే కొంతమంది గ్రామస్తులు మాత్రం గత ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు మాకు ఇబ్బందికరంగా ఉంది. అంటే దాదాపుగా గత 60-70 ఏళ్లుగా ఈ భూముల్ని నమ్ముకొని ఇక్కడ బతుకుతున్నాం, ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళి బతకాలంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది గిరిజనులు అధికారులతో మొరపెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. అంటే అటవీ ప్రాంతంలో ఉన్నవి కాబట్టి అక్కడ కరెంట్ సౌకర్యం లేదు, కొన్ని గ్రామాలకు వసతి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. కాబట్టి మీ బతుకులు బాగుపడతాయి. పునరావాస కేంద్రాలకు వెళ్తే ఇటు ఏవైతే పులులకు సంరక్షణ ఉంటుందో అంటే వన్యప్రాణుల సంరక్షణ, ఇటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసులు వాళ్ళ యొక్క సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతగా చేపట్టి ఈ యొక్క పునరావాస కేంద్రం తరలిస్తుంది. అయితే అధికారులు చెప్తున్నట్టంటే నిన్న ఎవరైతే వాళ్ళు ససైమీరా అన్నారో ఆ తర్వాత కొన్ని ఆంక్షలు పెట్టారో వాళ్ళందరికీ కూడా మంత్రి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత ఫారెస్ట్ అధికారి శాంతకుమారి, తర్వాత ఇతర అధికారులు నాయకులందరూ కూడా మామూలు గ్రామంలో ఏవైతే పట్టణ గ్రామాల్లో మిగతా గ్రామాలు ఉంటాయో మామూలు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామో అలాంటి సౌకర్యాలు ఖచ్చితంగా మీకు కూడా కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు. ఆ హామీతోనే వాళ్ళంతా కూడా సరే ఇప్పటికైనా ఏవైతే పునరావాస కేంద్రాల్లోనైనా తమ బతుకులు బాగుపడతాయేమో, ఎందుకంటే ఇప్పటి వరకు అనేక సౌకర్యాలు లేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డాం, కనీసం అక్కడ పునరావాస కేంద్రాల్లోనే తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం మీద ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నిన్న ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో స్థానిక ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత అటవీ అధికారి శాంతకుమారి వీళ్ళందరూ కూడా వాళ్ళ సభలోనే ఆ ప్యాకేజీకి సంబంధించినటువంటి ఒక చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆ భూమికి సంబంధించినటువంటి ఒక పట్ట కాగితాలు కూడా వాళ్లకు అందించడం జరిగింది. అయితే ఇది దాదాపుగా 6 ఏళ్లుగా కొనసాగుతున్నది. అయితే 6 ఏళ్లుగా అంటే ఇక్కడ చెప్తున్నది అంటే ఇది ఒకటే కాదు, ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 గ్రామాలను అంటే ఒక మైనంపేట, రాంపూర్ ఈ 2 గ్రామాలే కాకుండా ఈ రెండింటితో పాటు మిగతా 37 గ్రామాలని కూడా అధికారులు గుర్తించారు. అవన్నీ కూడా ఆ దశల వారీగా ఇక్కడి నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లాగా పేరు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇక్కడ వన్యప్రాణులను సంరక్షించాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన గూడాలకు కూడా ఆ వన్యప్రాణుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఇదంతా సంకల్పించింది. దానిలో భాగంగానే ఈ 39 గ్రామాల తరలింపుకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అందులో పైలట్ ప్రాజెక్టుగా మైసంపేట తర్వాత రాంపూర్ గ్రామాల ప్రజల్ని అంటే 142 మంది నిర్వాసితుల్ని దగ్గరలో ఉన్నట్టుగా మద్దిపడగ గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించకుండా కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లించడాన్ని నిరసిస్తూ రిమ్స్ అవుట్ పేషెంట్ బ్లాక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో కృష్ణ కన్స్ట్రక్షన్స్ జూలైలో టెండర్లు చేజిక్కించుకుని నాటి నుండి నేటి వరకు కార్మికుల పొట్టగొడుతూ వస్తోందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు అగ్రిమెంట్ ను ఉల్లంఘిస్తూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్తో పాటు జిల్లా కలెక్టర్ కు విన్నవించినా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్రమ్ ఖాన్, పెర్కా దేవిదాస్, రమేష్, పొచ్చన్న, ఖలీల్, సుభాష్, రమాకాంత్, శోభ, సుమన్ తాయి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దీనికి కృష్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు టెండరు దక్కించుకున్నారు.
టెండర్ దక్కించుకున్న నాటి నుండి అగ్రిమెంట్ అయిన నాటి నుండి ఈ కృష్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అగ్రిమెంట్ను ప్రతి నెల ఉల్లంఘిస్తూనే వస్తున్నది. కార్మికులకు అగ్రిమెంట్లో ఉన్న జీవో నంబర్ 60 ప్రకారము 15,600 రూపాయలు వేతనంగా చెల్లించాలి. కానీ ఈ కృష్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ 10,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ దాన్ని కూడా సక్రమంగా అటెండెన్స్ ప్రకారం చెల్లించకుండా కార్మికుల పొట్టలు కొడుతున్న పరిస్థితి ఉన్నది. మేము రిమ్స్ డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా, సమ్మె చేసినా కూడా కొత్తగా ప్రకటించిన ఆసరా పెన్షన్ జాబితాలో తమ పేర్లు రాకపోవడంతో జైనద్ మండలానికి చెందిన వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పేదలకు కాకుండా పెద్దోళ్లకు పెన్షన్లు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరగాని కమల, దేవుళ్ల సాయమ్మ వీరు నిరుపేద వృద్ధులు. భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయింది. వితంతు కోసం ఇప్పటి వరకు 2-3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా పెన్షన్ మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఒంటరి జీవనం సాగిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న వీరికి అటు వృద్ధాప్య పెన్షన్, ఇటు విడో పెన్షన్ మంజూరు చేయడం లేదని పోపోతున్నారు. సార్ నాకైతే ఏమి లేదు, దయచేసి మీ కాళ్ళు మొక్కుతా. నేను గరీబ్ దాన్ని, బీజవాన్ని, మళ్ళీ నా కళ్ళు కనబడతలేవు సారు. మీరు దయచేసి, నేను ఇక్కడ మస్తు 5-6 సార్లు ఇచ్చిన కానీ నాకు వస్తలేదు సారు. ఇంత ఇంకా మాట్లాడాను సారు. మీకు దండం పెడతా, మీకు దయచి ఇయ్యండి, మీకు కాళ్ళు మొక్కు. భూమి లేదు, నాకేమీ లేదు, నాకేమంటే ఏమీ లేదు. గరీబ్ దాన్ని సారు, నాకు పింఛన్ వస్తలేదు. జోకులు గ్రామ పంచాయతీకి పోయినా నాది వాళ్ళు పట్టించుకోకలేదు, సారు. నేను బీజవాంది, నాకేమైతే లేదు, నేను గరీబ్ దాన్ని. ఇల్లు లేకపోయా, పొట్టకి లేకపోయా, పిల్లలు ఊరు పెట్టేటోళ్ళు నాకు అందరూ ఉన్నది సారు. మీరు కొంచెం దయచేసి ఇంత పింఛన్ ఇప్పిస్తే అంత తెచ్చుకుంటా, తింటా ఉంటా, ఊళ్ళకి అడగకుండా. నాకు అడుగుడుకు నాకు మంచిగా అనిపించలేదు. జైనత్ మండల కేంద్రంలోని 3వ వార్డులో ఈ అమ్మ నివసిస్తున్నది. ఈ అమ్మ భర్త చనిపోయి 1 సంవత్సరం అయిపోతున్నది. సంవత్సరం అయిపోయినా వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. ఒకటి వితంతు పింఛన్ రావట్లేదు. వయసు ఏమో 68-70 సంవత్సరాలు ఉన్నది. పలుమార్లు సర్పంచ్ గారిని కలవడం జరిగింది, ఈ యొక్క వార్డు మెంబర్ని కలవడం జరిగింది. అదేవిధంగా కార్పెంటర్ లెనిన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కట్టా చంద్రమౌళి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు కార్పెంటర్ లెనిన్ ను డబ్బులు అడిగినందుకు దూషించడమే కాకుండా తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కోరారు. ఈ మీడియా కార్పెంటర్స్ యూనియన్ కార్యదర్శి కుంబోజి గోవింద్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు హనుమాన్లు, స్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గత 3-4 నెలల క్రితము హౌసింగ్ బోర్డు కాలనీలో, కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్నటువంటి బ్యాంకు మేనేజర్ యొక్క ఇల్లు, కొత్త హౌసింగ్ బోర్డులో ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన మా కార్పెంటరీ కార్మికులతోని పని చేయించుకోవడం జరిగింది. ఆయన కొంతకాలము 2 నెలల వరకు వాళ్ళకి పేమెంట్ ఇస్తూ లాస్ట్ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోగా ఆ పని మానేసిండ్రు. తర్వాత ఆయన వీళ్ళ పైసలకు కొట్టేసి ఇంకోళ్ళతో చేయించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. సంఘం పటిష్టంగా ఉండడంతో ఎవరు చేయకపోవడం వల్ల ఆయన మళ్ళీ డిఎస్పి గారిని ఆశ్రయించడం జరిగింది. ఆ డిఎస్పి గారి దగ్గరికి మేము కూడా పోయి మాట్లాడితే ఆ సారు ఒక పెద్ద అధికారి మాకు మరియు ఆ ఇంటి ఓనర్కు సంధానించి చెప్పి ఈ పని తీసుకోండి మీరు. మరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులను తగ్గించడంతో పాటు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అరుణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచినటువంటి జీవోను రద్దు చేయాలి, విద్యార్థులపై చెలగాటమా వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సభ.
సాహెబ్ జిందాబాద్. సిక్కు సిక్కు విద్యార్థులపై చెలగట్టమ్మా. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ కళాశాల ఫీజు తగ్గించాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా బింపూర్ మండల కేంద్రం నుండి కరంజీ వరకు రహదారి పనులు చేపట్టాలని మండల వాసులు డిమాండ్ చేశారు. వాడూరు గ్రామ సమీపంలోని రోడ్డుపై పార్టీలకు అతీతంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడిచినా బింపూర్ మండలంలోని రహదారి దుస్థితి మారలేదని స్థానికుడు రాకేష్ అన్నారు. మండల ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కూడా పట్టించుకోకపోవడం వల్లే రోడ్లు పనులు పూర్తి కావడం లేదని ఆరోపించారు. గతంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ప్రజాప్రతినిధులు చెప్పారని మాత్రం కానీ ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని, లేకపోతే అధికారులు మండల కేంద్రానికి రాకుండా రోడ్డు దిగ్బంధనం చేస్తామని, ప్రజా ప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మండలానికి రావాలా అని అంటే 3 గంటల టైం పడుతున్నది. కుందాపూర్ టు గుబిడి వరకు 45 కిలోమీటర్ల రహదారి. ఈ రహదారి యొక్క అధ్వాన్నం అంటే గత 2 సంవత్సరాల నుంచి అధ్వాన్నంగా ఉంది. ఆదిలాబాద్ నుంచి గుబిడి వరకు వెళ్ళాలంటే సమయము 2:30 నుంచి 3 గంటలు పడుతుంది. నానా అవస్థలు పడుతూ ఒక గర్భిణీ స్త్రీలు కానీ, అనారోగ్యమైన అంబులెన్స్ వ్యవస్థ కానీ, మారుమూల ప్రాంతాలకు కూడా ఇలా మన ఏదైతే బౌద్ధ నియోజకవర్గ దుస్థితి ఇట్లా ఉన్నదంటే దీనిపైన ఒక పార్టీ పోరాటం కాదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గిరిజన గ్రామాల్లో దండారి ఉత్సవాల సంబరాలు ప్రారంభమయ్యాయి. గోండులకు ఆరాధ్య దైవమైన ఏత్మన్మూర్ దేవతలకు బాదిగూడ తదితర గిరిజన గ్రామాల్లో ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ పట్టేళ్లు భక్తులు ప్రత్యేకమైన పూజలు చేశారు. వాయిద్యాల చప్పుళ్లతో గళ్ళు గళ్ళుమనే గజ్జల చప్పుల మధ్య సాగుతున్న కోలాహలంతో గిరిజన గూడాలు సందడిగా మారాయి. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి వారితో కలిసి ఆటపాటలతో వినోదాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో గల అశోక బౌద్ధ విహార్లో రేపు నిర్వహించగా తలపెట్టిన ధమ్మచక్ర అనువర్తన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు చాలిక్రావు నగరాడే కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బౌద్ధ ఉపాసకులు తెల్లటి దుస్తులు ధరించి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. सभी आदिलाबाद जिले के बौद्ध उपासक और उपासिकाओं को भारतीय बौद्ध महासभा जिला शाखा आदिलाबाद के ओर से जय भीम नमो बुद्धाय। कल यानी 23 अक्टूबर 2022 रविवार को अशोक बुद्ध विहार कैलाश नगर यहाँ पर धम्मचक्र अनुवर्तन महापरित्राण पाठ और वर्षवास समापन का कार्यक्रम आयोजित किया गया है। इस कार्यक्रम में सभी लोग ये आप अपने सफ़ेद कपड़े पहनकर इस कार्यक्रम को उपस्थित होकर ये कार्यक्रम की शोभा बढ़ाए, ये सबको मैं विनती करता हूँ। जय भीम नमो बुद्धाय। వచ్చే నెల కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణలోని అన్ని ఆలయాలకు కోటి గోమయ దీపాలను నిర్మల్ నుండి పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని మున్సిపల్ ఫంక్షన్ హాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చే గోమయ దీపాలను ప్రతి ఒక్కరూ వెలిగించాలని కోరారు. గాయత్రి గోశాల ఆధ్వర్యంలో దాదాపు 40 లక్షల దీపాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
గోమయ దీపాలను తయారు చేస్తున్న గోశాల నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, దేవరకోట చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. గోమాతను పూజించడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆనవాయితీగా మనం పెట్టుకోవాలి. గోవులను రక్షించాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముడే గోవులను రక్షించినటువంటి వ్యక్తి. ఇవాళ మనకు గోమయ ప్రమిదలతో దాదాపు ఒక 1 కోటి ప్రమిదలు తయారు చేసి అన్ని దేవాలయాలకు పంపించి 7వ తేదీన సాయంత్రము 7 గంటల నుంచి నవంబర్ వచ్చేది నవంబరే కదా, 7వ తేదీన కార్తీక మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి ప్రవీణ్ పంతులు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ ప్రాథమిక పాఠశాలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ కాడేస్వామి 200 మంది విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు అందించారు. ప్రధానోపాధ్యాయులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫాతిమా రాఘవేంద్ర, శ్రీనివాస్, భగవాన్లు, గంగన్న తదితరులు పాల్గొన్నారు. చూస్తే గర్వంగా అనిపిస్తుంది. అసలు తను మరి పెద్ద కోటీశ్వరుడు కాదు, సొంత లాభం కొంత మీరు అందరూ శ్రద్ధ పెడతారు కదా. మహారాష్ట్ర బ్యాంకు ఉద్యోగి ఈరోజు మా పాఠశాల ప్రాథమిక పాఠశాల దేవాపూర్ గ్రామంలోకి వచ్చేసి దాదాపు మా పాఠశాలలోని ఉర్దూ మీడియం, తెలుగు మీడియం కలిపి 200 మంది విద్యార్థులకు 3 నోట్బుక్ల చొప్పున మరియు 2 పెన్నుల చొప్పున పంపిణీ చేయడం చాలా అభినందనీయము, ఆశాదాయకము. చదువు యొక్క విలువను గుర్తించి నేటి కాలంలో ఈ రకమైన చదువుకు సంబంధించిన పరికరాలను పంపిణీ చేయడము చాలా అభినందనీయము. తలమడుగు మండలం నందిగామ గిరిజన గ్రామంలో గుస్సాడి సందడి మొదలైంది. మండల కేంద్రంతో పాటు పలు గిరిజన గ్రామాల్లో దండారి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వారి ఆరాధ్య దైవమైన భోగి పద్మల్ పూరి కాకో ఎత్మనూర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పిండి వంటలతో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గుస్సాడి నృత్యాలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద అంబారావు, గ్రామ పటేల్ లక్ష్మణ్, గ్రామస్తులు జలపత్, శంభు పాల్గొన్నారు. तेन बस के पेन किया ना, तेन बस के पूजा किया ना, तेन पूजा की वाल बहानो, तेन पूजा की वाले तके मावा रोता बाईक रोन रचा पांगुड़ पंचा सड़प ने किया ना आणि मावेर दादलीर बतल किया ना कि इंगे मावा दिवाड़ीता लेलेन तोहचिकुनो इंगे मावा आकड़ी मेहनतुनु आकड़ा सादी की वाल इंजे रीते के कोटका पिट्टी जुंगाल राउड
कोटकापिटे बगागिरी माक्षी मंदार बगागिरी मरद पूर्व मंदार ते तान मात्रము మరాఠ బతల్కి వాళ్ళకి పెద్దోళ్ళకు వేహవాల్ పెద్దోళ్ళకు మావా నేను సంప్రదాయమును కొట్కాపిట్టే జుంగల్ రావుడు ముందు తీరితే అది కొట్కాపిట్టే నేను తత్తకి మావా గావుగాడత్త. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువులు చనిపోయే ప్రమాదం ఉందని, అందుకే టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి బి కిషన్ అన్నారు. ఉత్తర భారతదేశంలో 2 లక్షలకు పైగా పశువులు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. వెంటనే అప్రమత్తమై అన్ని గ్రామాల్లో ప్రతి పశువుకు లంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నామన్నారు. గ్రామాల్లోకి వస్తున్న పశు వైద్య సిబ్బందికి రైతులు, పశువుల కాపర్లు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల పశు వైద్యుడు దూద్రం రాథోడ్, స్థానిక సర్పంచ్ పోతరెడ్డి, రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, స్వామి, సౌజన్య, గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు. లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి చెప్పి తెలుగుదంటే ముద్ద చర్మగాయ. ఇది ఒక 2 నెలలే మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం దీంతోని పశువులన్నీ చాలా రైతులు కూడా చాలా పరిచయాలు ఉన్నారు. ఇది ఆర్థికంగా చాలా లాస్ చేస్తుంది. మన దగ్గర ఏం లేదు, దాదాపు అటు నార్త్ సైడ్లో దాదాపు 90 నుంచి 1 లక్ష వరకు పశువులు దీంతో చనిపోయినంత వరకు. మన తెలంగాణలో కూడా ఇప్పుడు దాదాపు 20-30 పశువులు చనిపోవడం జరిగింది. అయితే ఇది మా డైరెక్టర్ గారి స్ట్రిక్ట్ వార్నింగ్తో నిన్నటి నుంచి ఏంటంటే ఇక టైం టేబుల్ ఒక్క పశువు కూడా వదిలిపెట్టకుండా మొత్తం జిల్లాలో తెలంగాణలో ఎన్ని పశువులు ఉంటాయో మొత్తానికి టీకా వేయడం జరుగుతుంది. ఇంతకుముందు గైడ్లైన్స్ ఉండాలంటే ఓన్లీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయితే అవుతుందో అక్కడనే. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 12వ విడతలో 16 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు. 13 గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులలో గూడ్కూరు గ్రామ పంచాయతీ పనులలో 16 లక్షల రూపాయలు అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో నాయకుల పేర్లపై ఉపాధి హామీ బిల్లులు చెల్లించినట్లు నివేదికలు సమర్పించారు. పనులు జరగని చోట కూడా పనులు జరిగినట్టు లక్షల బిల్లులు చెల్లించారని గ్రామస్తులు రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు చూపించారు. ఎన్ని సామాజిక తనిఖీలు జరిగినా డబ్బులు కాజేసిన నాయకులందరికీ వాటాలిస్తూ అవకతవకలు జరిగిన విషయాలను పొక్కకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. డిఆర్డీఏపీడీ కిషన్ కల్పించుకుని వివరణ ఇవ్వడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఉపాధి హామీ పనులలో అక్రమాలు, ఆరోపణలు రావడంతో క్వాలిటీ కంట్రోల్ ద్వారా ప్రత్యేక తనిఖీ నిర్వహించి ఎంక్వైరీ రిపోర్ట్ అందిన వెంటనే బాధ్యులపై ఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. ఉపాధి హామీ కూలీల చెల్లింపులో జరిగిన అవకతవకలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని స్థానిక నాయకులు చిలుక దేవిదాస్ తెలిపారు. కాదు, వాళ్ళు చెప్పింది కాదు, ఒక టెక్నికల్ పర్సన్ క్వాలిటీ కంట్రోల్లో సీనియర్ మోస్ట్ ఈ లెవెల్ క్యాడర్ మనిషి ఉంటాడు. విడత ప్రజా వేదికలో గోడ్కూరి గ్రామం గురించి ఇక్కడ ప్రస్తావన జరగడం జరిగింది. దాంట్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని మేము తెలపడం జరిగింది. ఆల్రెడీ సోషల్ ఆడిట్లో కూడా డిఆర్పీలు, ఎస్ఆర్పీలు రిపోర్ట్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర చేరుకుంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని నాందేడ్ చౌరస్తా చెక్ పోస్ట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఆమె వెంట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన గాజర్ల దత్తు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని పద్మశాలి కుల బాంధవులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి 7,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ జిట్టా రమేష్, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి రమేష్, కార్యదర్శి మోరా ఆసన్న, సహాయ కార్యదర్శులు గాజుల హనుమాన్లు, దాసరి ఆసన్న, ఈరన్న, మెంచు ఆసన్న, రాజేష్, తిరుపతి పాల్గొన్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. పట్టణంలోని యువకులు, వ్యాపారస్తులు, సోషల్ వర్కర్లతో పాటు పోలీసులు పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వివిధ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని, అందుకే యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, సిఐలు రవీందర్, నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా సర్కిల్ వైజ్గా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజున కాగజ్ నగర్ టౌన్ అండ్ రూరల్ సర్కిల్ వాళ్ళు కలిసి ఇక్కడ కాగజ్ నగర్ టౌన్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు దాదాపుగా ఒక 150 నుంచి 200 యూనిట్లు కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా యువత, వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ పాల్గొని వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.